సంవత్సరాల వజ్రోత్సవ సంచిక ఆవిష్కరణ జరుగుతుంది. సార్ ఇలా చూపండి సార్. ప్రకటన చేసుకున్నాను. మా తెలంగాణ నాటక సమాజాల సమాఖ్య కార్యవర్గ సమావేశంలో ఈ విషయాన్ని పెట్టి మనం ఈ ప్రేక్షకులను నిండుగా నాటక కార్యక్రమాలకు రప్పించడానికి ఏం చేయాలి, ఏం చేస్తే ప్రేక్షకులు వస్తారు, సినిమా యాక్టర్లు వచ్చినా కూడా, సినిమా దర్శకులు వచ్చినా కూడా, సినిమా రచయితలు వచ్చినా కూడా ప్రేక్షకులు రావడం లేదంటే ఇది ఎలా ఎదుగుతున్నాం? మనం నాటక రంగాన్ని ఏం చేద్దాం? మనం ఒకసారి ఆలోచించవలసిందిగా నేను అందరికీ చేతులెత్తి ముక్కుతో విన్నపం చేసుకుంటున్నాను సార్. అందరం దీని పాటు ఒకళ్ళు చేస్తే జరిగేది కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళందరం కూడా దీని గురించి పరిశ్రమించాలి, ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలుపుకుంటూ నాకు బాధ్యత అప్పచెప్పారు కాబట్టి ఆ వ్యాసం చాలా పెద్దది. ఇప్పుడు విడుదల చేయబోయే మన సావనీరులో ఆ వ్యాసం ఉంది సార్. దయచేసి ఆశాంతం అది కావాలి, ఇంకా సావనీరు చదువుకోవాల్సింది పోతూ నేను 4 మాటలు మాత్రం తెలంగాణ తెలుగు నాటక రంగ దినోత్సవం విషయంలో చెప్తున్నాను. ఇందాక నేను చెప్పారన్నవారు కందుకూరి వీరేశలింగం గారి పంతులు గారి జన్మ తేదీ 16 ఏప్రిల్, ఆ రోజు తెలుగు నాటక రంగ దినోత్సవం. సరే, ఇంకా తర్వాత ఆంధ్ర నాటక రంగం వేరే వస్తుందా, ఇంకోటి తెలంగాణ నాటక రంగం ఇంకోటి వస్తుందా, అది భవిష్యత్తులో నిర్ణయిస్తుందని మనం చెప్పలేము. అది వచ్చినా ఇది వచ్చినా ఏదొచ్చినా తెలుగు నాటక రంగ దినం మాత్రం ఇదే ఉంటుంది. అది ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ నాటక రంగం వేరే కావచ్చు, ఆంధ్ర నాటక రంగం వేరే కావచ్చు, కానీ తెలుగు నాటక రంగం ఒకటే. ఆ తెలుగు నాటక రంగాన్ని 2 ప్రాంతాల వాళ్ళు ఆదరించాలని చెప్పేసి నేను సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ, జగ్రాహ పాఠ్యం ఋగ్వేద సామభ్యోగీతమేవచ యజుర్వేదాత్ అభినయాన్ రసాన్ అధర్వనాదతి అని చతుర్వేద సార సంగ్రహమైనది నాటక కళ. సర్వ లలిత కళల సమాహార స్వరూపం ఈ నాటక కళ. కావ్యేషు నాటకం గమ్యమని అలంకారికొచ్చే కొనియాడబడినది ఈ నాటక కళ. ఇంత విశిష్టమైన కళారంగానికి తన జీవితాలనే అంకితం చేసిన ఎందరో మహానుభావులు వేదిక మీద ఉన్నారు, ఇంకెందరో మహానుభావులు వేదిక ముందు ఉన్నారు. వాళ్ళందరికీ నా కళాభివందనాలు. తెలుగు నాటక రంగాన్ని ఇప్పుడు రెండు విభాగాలు పనిచేస్తున్నాయి: పద్య నాటక రంగం, సాంఘిక నాటక రంగం. పద్య నాటక రంగం మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, అలవాట్లను, పద్ధతులను సాగునీరులో వస్తుంది కాబట్టి నేను చదువుకొని నన్ను మన్నిస్తారని చెప్పేసి ప్రార్థిస్తూ ఈ 2 మాటలు చెప్పే అవకాశం కల్పించేందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగు, తెలుగు నాటక రంగం. ఒక్కసారి జై తెలుగు నాటక రంగం, జై వర్ధిల్లాలి, జై తెలుగు నాటక రంగం వర్ధిల్లాలి, తెలుగు నాటక రంగం. థ్యాంక్ యూ. ఇప్పుడు వెంటనే మన గౌరవనీయులు ప్రముఖ నాటక సినీ రచయిత శ్రీ మాడపు శ్రీ దివాకర్ బాబు గారికి అవార్డు ప్రదానం జరుగుతుంది. కూర్చోండి, మీరు ముందుకు రావాలి. నాకు ప్రియమిత్రుడు శ్రీ మాడపు శ్రీ దివాకర్ బాబు గారిని మీకు పరిచయం చేసే భాగ్యం నాకు కలిగినందుకు చాలా సంతోషిస్తున్నాను. శ్రీ మాడపు శ్రీ దివాకర్ బాబు గారు గుంటూరులో, అంటే పుట్టిన మాత్రం తాడేపల్లిగూడెం, వాళ్ళ అమ్మమ్మ గారి ఊరు. గుంటూరులోని హిందూ కళాశాల హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీమాన్ మాడభూషి వెంకట శైలాచార్యులు గారు ఆండాళమ్మ దంపతులకి వారు జన్మించారు. వారి నాన్నగారు గొప్ప పౌరాణిక నటుడు, గుంటూరులో పేరెన్నికైన ప్రముఖ పౌరాణిక నటుడు. ఆయన గుంటూరు హిందూ కాలేజీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు అయినప్పటికీ నాటకంలో ఉన్న మక్కువతో ఆయన నాటకాలు ప్రదర్శిస్తూ ఉండేవారు.
ఆయనతో పాటు ఈయన కూడా రేపొచ్చుకు పోతూ చిన్నప్పటి నుంచే నాటకం పట్ల మోజు పెంచుకున్నారు. ఈయనకి తోడుగా వాళ్ళ నాయనమ్మ గారు అల్వలమ్మ గారు బాగా ప్రోత్సహిస్తూ ఉండేవాళ్ళు. సో ఆ విధంగా ముందు బాలనటుడుగానే ప్రహ్లాదుడిగా వాళ్ళ నాన్నగారితో పాటు ప్రథమ నాటకం వేయడం జరిగింది. ఆ తర్వాత యువకుడుగా కాలేజీలో ఉన్నప్పుడు కాలేజీ నాటకాల అసోసియేషన్లో నాటకాల్లో ప్రధానంగా భూమిక వహించి అలా వేస్తూ ఉండేవారు, నాటకాలు వేస్తూ ఉండేవారు. ఆ తర్వాత ఉద్యోగ పర్వంలో వచ్చేటప్పటికి ఆయన కరూరు వైశ్య బ్యాంక్లో జాయిన్ అయ్యారు. ఆ జాయిన్ అయ్యాక ఈయన ఫస్ట్ రాసిన నాటకం యుగధర్మం. అది ఇప్పుడు ఆ పుస్తకం కానీ కాపీ కానీ అలభ్యం. తర్వాత రాసిన మా గుంటూరు శాస్త్రి గారిని, గుంటూరులో ప్రముఖుడు, ఇప్పుడు సినిమాలో కూడా చాలా ప్రముఖంగా పాత్రలు వేసిన గుంటూరు శాస్త్రి గారి ప్రోత్సాహంతో అసురగణం అనే ఒక నాటిక రాసి అనేకమైన బహుమతులు పొందారు. అది ఆయన తొలి ప్రస్థానం నాటకంగా వైపుగా. ఆ తర్వాత ఉద్యోగరీత్యా కర్నూలు వెళ్ళారు. కర్నూలు వెళ్ళాక అక్కడ ఉన్న మిత్రులతో కలిసి ఒక సమాజాన్ని ఏర్పాటు చేసుకొని తనే నాటిక రాసి తనే దర్శకత్వం వహించి ఎవరి చేయించని ఒక నాటికతో చాలా పరిస్థితుల్లో బహుమతులు పొందారు. ఆయన కర్నూలు వెళ్ళడం వల్ల ఆయన నాటక రంగ జీవితానికి సంగీతం తోడైంది. ఎలాగంటే వారి మామగారు అక్కడ ప్రభుత్వ కళాశాల సంగీత కళాశాల ప్రిన్సిపాల్ గారు, వారి శ్రీమతి చక్కటి సంగీతంలో విదుషీమని. అంతేకాకుండా ప్రధానంగా ఇప్పుడు ఆయన నాటక రచనలకి ముఖ్యమైన విమర్శకురాలు. వాళ్ళ ఇంట్లోనే మొట్టమొదటి విమర్శ జరుగుతుంది అన్నమాట. మనం ఎవరో విమర్శించక్కర్లే ఆయన రచనలకి. అందువల్ల ఆయన రచనలు అంత పొదులుగా ఉంటాయి. ఆ విధంగా వారు జీవితంలో సరిగమలతో ప్రారంభమయ్యి నాటకాన్ని సాధిస్తూ ఉన్నారు. అయితే ఇంతవరకు ఇది నాటకంగా ప్రస్థానం. తర్వాత సినీ ప్రస్థానానికి వచ్చినప్పటికీ మొట్టమొదటిగా ఆయన్ని వెలగిన నరసింహారావు గారు సినిమా రంగంలో పరిచయం చేశారు. ఆ తర్వాత ఆ సినీ రంగ ప్రస్థానాన్ని రాబోయే మీ కృష్ణారెడ్డి గారు మరియు అచ్చిరెడ్డి గారు మీకు వివరిస్తారు ఆయన సినీ రంగ ప్రస్థానాన్ని. నేను నాటక రంగ ప్రస్తావనని మీకు ముందుకు తెచ్చాను. అయితే ఇక్కడ ఇంకో విషయం ఉంది. ఈ సినీ రంగంలో కొంచెం విరామం వచ్చాక ఆయన మళ్ళీ 2022-23లో నాటకాలు రాయడం ప్రారంభించారు. ఈ 2023లో ఆయన సంవత్సరంలో 10 నాటికలు కలిపి 10 నాటకాలు రాశారు. అంటే నెలకు ఒక నాటకం చొప్పున రాసి అద్భుతమైన రికార్డు సృష్టించారు. అన్ని నాటకాలు మంచి నాటకాలు, దాదాపు అన్ని ప్రదర్శనలు జరుగుతున్నాయి. అది గొప్ప విషయం. నాటకాలు ఎవరైనా వస్తాం, కానీ ప్రదర్శన రూపంలోకి రావడం కష్టమైన విషయం. అలా నాటక రంగంలోనూ సినిమా రంగంలోనూ సవ్యసాచి లాంటి వాడు. ఆయన్ని మీ ముందు ఇలా పరిచయం చేయడం అదృష్టంగా భావిస్తూ మీ ధన్యవాదాలు. జరుగుతుంది. జాగృతి శ్రీకళానికేతన్ కల్చరల్ అవార్డు 2023 వారికి ప్రదానం చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా శ్రీ సాధు శ్యామ్ ప్రసాద్ కల్చరల్ గోల్డ్ మెడల్ బహుకరణ కూడా జరుగుతుంది. జాగృతి శ్రీకళానికేతన్ కల్చరల్ అవార్డుకి సంబంధించి వారికి నగదు పురస్కారం 10,116 రూపాయలు, ఒక జ్ఞాపిక సన్మాన పత్రం, అలాగే శ్రీ సాధు శ్యామ్ ప్రసాద్ కల్చరల్ గోల్డ్ మెడల్ కి సంబంధించి గోల్డ్ మెడల్ మరియు నగదు పురస్కారం వారికి ఉంటుంది. అతిథులందరూ సన్మానం చేయాలని, నేనంటే నేను ముందుండాలని పోటీ పడుతున్నటువంటి శుభ సందర్భం ఇది. ఒక మంచి రచయిత, ఒక మహామనిషి, నేటి తరం మనం అందరం గర్వించదగ్గ మనిషి మన మధ్యలో సన్మానాన్ని గ్రహిస్తున్నారంటే నిజంగా మనం చప్పట్ల రూపంలో ఎంతసేపు వారికి అభినందనలు చెప్పినా కూడా తక్కువేనని నా ఉద్దేశం.
తెలుగు నాటక రంగం ఎంతో పుణ్యం చేసుకుంటే ఇలాంటి వాళ్ళు పుడతారు. తెలుగు నాటక రంగం పుణ్యమే ఇలాంటి రచయితల ఫలితం. ఇందాక రామకోటేశ్వరరావు గారు అన్నట్టు ఇంతకాలం తర్వాత మళ్ళీ నాటకాలు రాస్తూ ప్రతి నాటికని ఎంతో జయప్రదం చేస్తున్నటువంటి మాడభూసి దివాకర్ బాబు గారికి మనం అంతా రుణపడి ఉన్నాం. ఇప్పుడు వారి సన్మాన కుసుమాంజలి శ్రీ సాధు శ్యాంప్రసాద్ గారు. శ్రీమాన్ వెంకట శేషాచారి ఆండాళ్ల గర్భశుక్తి ముక్తి ఫలం తాడేపల్లి గుంటూరు నగరాలను తరింపజేసిన అభ్యుదయ వరం మాడభూషి దివాకరం. పితృపితామహుల సాహితీ నట వారసత్వం, ప్రకృతి వికృతి భావోద్వేగ త్రివేణి సంగమం, నాటకీకరణ కిరణ సంయోజనాశక్తికరం, కుందేటి కొమ్ములు వెతికిన విజయ ఢంకారావం మాడభూషి దివాకరం. బహుభాషా నాటకరంగ విజయ పతాకం, మేధావుల ఆలోచనాలోచనం, ప్రేక్షకాగార హృదయాహ్లాదకరం, దిగ్దిగంత పరివ్యాప్త కీర్తి శిఖరం మాడభూషి దివాకరం. చిత్రానంత చలన చిత్ర స్వీయత్వ ముద్రితాకరం, లబ్ధ ప్రతిష్ఠ దర్శకుల నవ్య భావ దిక్సూచీకరం, సంజీవ సంభాషణ నైపుణీ ప్రశంసాకరం మాడభూషి దివాకరం. 25 నాటకాలు, 100 సినిమాలు, అనేకానేక కథలు, నవలలు, రచనలు చేసిన దివాకర అక్షర సేద్యం అజరామరం. అందుకే శ్రీ మాడభూషి దివాకర్ బాబు గారిని జాగృతి శ్రీకళానికేతన్ కల్చరల్ అవార్డు 2023, సాధు శ్యాంప్రసాద్ కల్చరల్ గోల్డ్ మెడల్తో 60 వసంతాల వజ్రోత్సవ శుభ సందర్భాన సత్కరించి సన్మానిస్తున్నాం. శ్రీకళానికేతన్ హైదరాబాద్, రవీంద్ర భారతి 4/9/2024. థ్యాంక్ యూ సార్. అందరు దగ్గరండి. అతిథులందరి చేతుల మీదుగా శ్రీ దివాకర్ బాబు గారి దంపతులకు సార్ ఇక్కడ డైలాగులు రాసి పైగా నా డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమాలు అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ ఆయన రాశారు. అలాంటి ఒక మహానుభావుడు ఇవాళ అంటే ఆ తర్వాత ఆయన ఎన్నో డ్రామాలు రాయడం బిగిన్ చేస్తారు. ఎంత బాగా రాస్తారు ఆయన, ఎంత అందంగా రాస్తున్నారే అలాంటి అందమైనటువంటి డ్రామాలు ఆయన ఎన్నో క్రియేట్ చేసుకుని ఎన్నిటినో ఆయన కథలన్నీ తయారు చేసుకుని వాటికి అనువైనటువంటి డైలాగ్స్ అన్నింటినీ కూడా అందజేశారు. అంటే ఒక సుబ్రహ్మణ్యంలోను, ఒక మావిచిగురిలోను, ఒక గిరేపావరంలోను, ఆహ్వానంలోను, ఇలాంటి ఎన్ని 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 సినిమాలకి ఆయన రాసిన ఆ డ్రామాల కోసం ఆయన అనుక్షణం కలలు కనేవారైన ఆ కళలు నిజం చేస్తున్నారు. ఇవాళ ఇంతమంది మీరందరూ ఉన్నారు అని అంటే దానికి ఆయనటువంటి నిరంతర కృషి అని చెప్పాలి. ఆయన దీక్ష, ఆయన పట్టుదల, అదే ఆయన విజయం. అలాంటి ఆయన ఇవాళ మనకి దొరికినందుకు మనం అదృష్టంగా భావించాలి. ఒక దివాకర్ బాబు దొరకడం అంత తేలిక కాదు. నిజానికి నేను చాలాసార్లు ఆయన్ని పిలిచాను. ఆత్రేయ గారి దగ్గర ఎలాంటి కెపాసిటీ అయితే ఉందో అలాంటి కెపాసిటీతో ఆయన రాయగలిగినటువంటి స్థితి ఆయనకు ఉంది. అలా ఎన్నోసార్లు ఆయన రాశారు. ఎన్నోసార్లు నేను ఆశ్చర్యపోయాను. ఇవన్నీ కూడా జరిగినటువంటి సందర్భాలు, గడిచిపోయినటువంటి రోజులు, సూపర్ డూపర్ హిట్ అయినటువంటి సినిమాలు, అందులో సంభాషణలు, ఇవన్నీ మాటలు కాదండి. ఇవన్నిటిని కూడా ఎంతో పరితపిస్తేనే తప్ప ఆ పరిణయంలో స్పందన రావాలి. ఏడ్చేటప్పుడు ఏడవాలి, నవ్వేటప్పుడు నవ్వాలి, స్పందించేటప్పుడు స్పందించాలి. ఇవన్నీ ఆయన చేశారు కాబట్టి ఆయన అన్ని సినిమాలని రాయగలిగారు వరుసగా. ఇంకా అంతకన్నా గొప్ప ఆయన ఎవరుంటారు చెప్పండి మనకి? ఒక పక్క నుంచి సినిమాలు రాస్తూనే ఇంకొక పక్క నుంచి డ్రామాలు రాస్తూ ఎక్కడ అన్ని చోట్ల కూడా శుభాష అనిపించుకుంటూ ఇవాళ మన ముందుకు వచ్చారు అని అంటే ఈజ్ రియల్లీ ఏ గ్రేట్ పర్సన్. అలాంటి పర్సన్కే నేను శిరస్సు ఉంచి
నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సార్ దివాకర్ బాబు సార్ మీ గురించి చెప్పేది, మీరు వారి గురించి చెప్పేది, అచ్చిరెడ్డి గారు మీ ఇద్దరి గురించి చెప్పేది నేను ఫోన్లో వింటూ ఉన్నాను గత ఈ 3-4 నెలలుగా మీ పరిచయంతో. నాకు ఆశ్చర్యం వేస్తుంది. దాదాపు 30 సినిమాలు, 28-30 సినిమాలు ఒకే దర్శకుడు ఒకే రచయిత కలిసి ఉంటాం మనం ఈ కాలంలో చూడగలమా అండి? చెప్పండి. అలా ఎలా కలిసి ఉన్నారు మరి? ఎంత గొప్ప అనుబంధం వాళ్ళందరి మధ్యలో అని నాకు అనిపిస్తుంది. అంత గొప్ప స్నేహం, అంత గొప్ప అనుబంధం. దివాకర్ బాబు గారి కార్యక్రమం జరుగుతుందంటే మీరు మమ్మల్ని పిలవాలా? అదేంటండి వెంకట, మనకి తెలిసిన కృష్ణారెడ్డి గారు ఎక్కడ, దివాకర్ బాబు గారు ఎక్కడ? వాళ్ళ మధ్యలో అనుబంధం అలాంటిది. సారీ సార్, మీ అందరి సమయాన్ని తీసుకుని ఇప్పుడు ఒకసారి గౌరవనీయులు నిర్మాత శ్రీ అచ్చిరెడ్డి గారు వారి అమృత పలుకులు. దివాకర్ బాబు గారికి శ్రీ కళానికేతన్ వారు సన్మానం చేసి బంగారు పథకాన్ని బహుకరిస్తున్నారంటే చాలా ముచ్చటపడి ఆనందపడి ఆ ఆనందాన్ని మీ అందరితో పంచుకోవాలని కృష్ణారెడ్డి గారు నేను వచ్చాను. శ్రీ కళానికేతన్ వారు 60 వసంతాలు పూర్తి చేస్తున్నారంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇది ఒక సాంస్కృతిక సంస్థ ఇంతటి కళాసేవ చేస్తూ 2 సంవత్సరాల పాటు కంటిన్యూగా చేయడం అనేది చాలా గ్రేటెస్ట్ విషయం. అది అలాంటి ఒక సంస్థ ఇంత మంచి కళాకారులను ఎంచుకుని ఈ సందర్భంలో సత్కరించడం అనేది దివాకర్ బాబు గారికే కాదు, దివాకర్ బాబు గారిని అభిమానించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా చాలా ఆనందకరమైనటువంటి సందర్భం ఇది. ఇప్పటికే సమయాతీతమైంది, ఎక్కువ మాట్లాడిన దివాకర్ బాబు గారి గురించి 8 గంటలను మాట్లాడగలిగినటువంటి అనుబంధం ఆయనతో మాకుంది. దగ్గర దగ్గర 35 సంవత్సరాల స్నేహం ఆయనతో మాకు. మా మొదటి సినిమా కొబ్బరిబండం దగ్గర నుంచి కృష్ణారెడ్డి గారి దర్శకత్వం వహించిన మొదటి సినిమా రాజేంద్రుడి విజయేంద్రుడి నుంచి ఎన్నో అద్భుతమైన సినిమాలని దరిదాపు కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో 30 సినిమాలకి మాటల రచయితగా అద్భుతమైన మాటలు రచించి తెలుగు ప్రేక్షకుల అందరి హృదయాల్లోనే నేటికి నిలిచిపోయారు. డెఫినెట్గా ఆ తరం వాళ్ళే కాదు, ఈ తరం వాళ్ళు కూడా, అంటే మావిచికరి కానీ, యమలేలు కానీ, వినోదం కానీ, అలాగే శుభలగ్నం కానీ, ఆహ్వానం కానీ, ఊయలు కానీ, ఇలాంటి ఎన్నో విభిన్నమైనటువంటి కుటుంబ కథా చిత్రాలని అవి రిలీజ్ అయ్యి ఒక 25 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ కూడా 25 సంవత్సరాల వయసు కూడా లేని పిల్లలు కూడా ఇప్పుడు బయట ఎక్కడైనా కనిపిస్తూ ఉంటే ఆ సినిమాల గురించి ప్రస్తావించి కృష్ణారెడ్డి గారిని అభినందిస్తూ ఆ డైలాగులు ఎంత మంచి డైలాగులు అండి, ఎంత మంచి సబ్జెక్ట్ అండి, అలాంటి సినిమాలు ఇప్పుడు రావట్లేదు అని అంటే షాక్ తినడం మావుంటాయి. ఎందుకంటే అసలు వీళ్ళ వయసు ఎంత, ఆ సినిమాలు ఎప్పుడు వచ్చినాయి, వీళ్ళు ఎప్పుడు చూశారు అంటే, ఇది మీరు చూసారు నిజంగా ఆ సినిమాలు అంటే, లేదండి మా అమ్మ నాన్న మాకు ఆ సినిమాలో చూపిస్తారు, టీవీలో ఎప్పుడు వచ్చినా మేము మిస్ అవ్వం, చూస్తామని. అంటే సినిమా అనేది ఎంత ప్రభావం చూపిస్తుందో, ఎంత సజీవంగా ఉంటుందో అనే దానికి ఒక తార్కాణం. అలాంటి గొప్ప సినిమాలని రచించేటటువంటి ఒక భాగ్యం భగవంతుడు ఆయన కూడా దివాకర్ బాబు గారి అదృష్టం. అలాంటి దివాకర్ బాబు గారు మాకు దొరకడం మా అదృష్టం. ఆయన ఇలాంటి ఎన్నో మంచి రచనలు చేయాలి. అలాగే నాటక రంగం నుంచి వచ్చారు ఆయన, ఆ నాటక రంగాన్ని వదలలేదు. నేటికి తన శైలిలో నాటికలు రాస్తూ ప్రజామోదం పొందడం అనేది అభినందించదగిన విషయం. మరోసారి ఆయన భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని, ఇలా ఎన్నో అద్భుతమైన రచనలతో మనం అందరినీ ఆనందపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. వ్యక్తిగత పనుల వలన మన ఈ కార్యక్రమానికి విశిష్టాతిథిగా వచ్చిన శ్రీ కృష్ణారెడ్డి గారు, శ్రీ అచ్చిరెడ్డి గారికి ఇద్దరికి కూడా శ్రీకళానికేతన్ తరఫున సార్ చిన్న ఒక మెమెంటో బహుకరణ ఉంది. శ్రీకళానికేతన్ కార్యవర్గాన్ని మా విజ్ఞప్తి చేస్తున్నాను, వారికి ఈ బహుకరణ చిన్న మెమెంటో ఆ షాల్ తోటి వారిని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాను. చప్పట్లతో అందరూ ఒక్కసారి
నాగరాజు గారు వెళ్ళిపోయారు. ఇక ఈ నాటికకి మేకప్, రంగాలంకరణ, నటన, దర్శకత్వం వహించినటువంటి డాక్టర్ శ్రీజా సాధినేని గారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా శ్రీ తడకమల్ల రామచంద్రరావు గారికి మా సంస్థ తరఫున శ్రీ సత్కారము జ్ఞాపిక, అలాగే శ్రీ దివాకర్ బాబు గారికి మా సంస్థ తరఫున, అయితే సంస్థ తరఫున గౌరవనీయులు శ్రీ ఓ శ్రీనివాసరెడ్డి గారికి మా సంస్థ అధ్యక్షుల తరఫున ఒక చిరు సత్కారం జ్ఞాపిక. అలాగే శ్రీ ప్రభాకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తేజమూర్తుల మురళి గారిని, వీరంతా మా శ్రీకళానికేతన్లో కళాకారులుగా శ్రీకళానికేతన్కి ప్రత్యక్షంగా పరోక్షంగా వన్నె తెచ్చిన వారు, తెస్తున్నవారు. అలాగే శ్రీనివాసరావు గారు, పి శ్రీనివాసరావు గారు, శ్రీ రఘురామ్ గారు, మా శ్రీకళానికేతన్ పూర్వ అధ్యక్షులు. మన్యం రవి గారు, కేతన్ వారు 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక నాటక రచయితగా నాకు సత్కారం చేశారు, పురస్కారం చేశారు, ఇచ్చాడు. జీవన సాఫల్య పురస్కారం అనుకోండి, అలాంటిది ఇచ్చాడు. అలాగే సాధు శ్యాంప్రసాద్ గారి గోల్డ్ మెడల్ ఇచ్చారు. ఇది కేవలం నాటక రంగానికి నేను చేసిన కొత్త విశిష్ట సేవలు అని దృష్టిలో పెట్టుకుని ఇచ్చారు వాళ్ళు. నేను నాటక రంగం నుంచి సినిమా రంగానికి ఏనాడో వెళ్ళిపోయాను. అంటే 86లో సినిమా రంగానికి వెళ్ళిపోయి చాలా సినిమాలు రాశాను. రాసిన తర్వాత మళ్ళీ తిరిగి ఇప్పుడు నాటకాలు రాస్తున్నాను. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే, ఈ మధ్యలో ఎప్పుడో ఇవ్వడం మీరు 60 సంవత్సరాలు ఏంటి సందర్భంగా వజ్రోత్సవం నాడు నాకు సన్మానం చేయటం నేను ఒక ప్రివిలేజ్గా భావిస్తున్నాను. ఇంకా నాటక రంగం నాటక రంగం అంతరించిపోయేదే. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో చాలా ఎక్కువగా, తెలంగాణలో కొద్దిగా కొన్ని పరిషత్తులు ఉన్నాయి, నాటక పరిషత్తులు.
ఆ నాటక పరిషత్తులు మాత్రమే నాటక రంగాన్ని నిలబెడుతున్నాయి. అంటే ఇవాళ సాంఘిక నాటక రంగానికి వెంటిలేటర్స్ ఏంటి అంటే నాటక పరిషత్తులు అనేబడే వెంటిలేటర్ మీద ఉంది సాంఘిక నాటకం. ఆ వెంటిలేటర్ తీసేస్తే నాటకం లేదు. కానీ శక్తి పుంజుకొని ఆ వెంటిలేటర్ల సహాయంతో శక్తి పుంజుకొని తిరిగి నాటక రంగం గత వైభవాన్ని పొందాలి అని ఆశిస్తున్నాను. అందుకు యువత ముందుకు రావాలి, యువత చేరాలి, నాటకంలోకి రావాలి యువత. ఓకే సార్. ఓకే అండి. ఓకే.